కానీ, అంతేగాని ఈబీసీ నేస్తానికి సంబంధించి కూడా అమౌంట్లు పడ్డాయి కానీ ప్రతి ఒక్కరిని కూడా అక్క చెల్లెమ్మల ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి వాళ్ళ బాధల్ని కుట్టు మిషన్లు కుట్టించుకునే వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా ఈ నవరత్నాల పథకాలే కాకుండా దానికి మించిన పథకాల్లో కూడా ఈయన అమౌంట్ వేయడం జరిగింది. దాంతో అక్క చెల్లెమ్మలు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్, మోడీ వీళ్ళు ముగ్గురు పొత్తు పెట్టుకుని వస్తున్నారు. దీని ప్రభావం ఎలా ఉండబోతున్నారు ఈ ఎలక్షన్లో? అంటే పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ పార్టీ, చంద్రబాబు నాయుడు గారు కలిపి చేసిన ఈ కూటమిలో కొన్ని ఇబ్బందులు బాగా కనిపిస్తున్నాయి అన్న. ఎందుకంటే అది వాళ్ళ సీట్లలోనే అదే కుమ్ములాట్లు, అంటే వాళ్ళ పార్టీ నాయకుల్లోనే ఆ పర్సన్కి సీట్ ఇస్తే మేము సపోర్ట్ చేయము, మేము అతనికి ఇస్తే ఇతను సపోర్ట్ చేయము. అంతేకాకుండా జనసేనకి ఇచ్చిన ప్లేస్లో టీడీపీ వాళ్ళు గొడవ పెట్టడం, టీడీపీ ప్లేస్లో ఇచ్చినప్పుడు బీజేపీ వాళ్ళు గొడవ పెట్టడం, ఇదంతా కూడా ఎలా ఉందంటే ఆ లోన్లోనే చాలామంది కుమ్మక్కాయ కొట్టుకోవడం జరుగుతుంది. అది మాత్రం అంత సమన్యాయంగా లేదని అనిపిస్తుంది మాకైతే. దాని ప్రభావం ఏమి ఉండదు అంటారు అయితే? దాని ప్రభావం అయితే ఏం కనిపించదు అన్న 100%. అంటే మేమే వస్తాము, జగన్ గారిని తొక్కేస్తాం అది ఇది అంటున్నారు, కనిపించకుండా చేస్తాం అంటున్నారు. అంటే ఎటొచ్చి కింద లోకల్ నాయకుడు గట్టి పర్సన్ లేనప్పుడు, ఈ కుమ్ములాట్లు ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ ఓటు బ్యాంక్ అనేది ఓటు బ్యాంకు కంపల్సరీగా ఆ ఓటు వెళ్ళడం జరగదు. ఎప్పుడైతే ఈ కుమ్ములాట్లు ఇవన్నీ ఉన్నాయో ప్రతిపక్షానికి పడతాయి కానీ ఆ లోకల్లో ఉన్న నాయకుడికి మాత్రం పడవు. ఎప్పుడైతే ఈ మూడు పార్టీలు కుమ్ములాడుకుంటున్నాయో ఆ ఓటు ప్రత్యక్షంగా ఉన్న ఇంచుమించు వైఎస్ఆర్ పార్టీకే ప్లస్ అవుతుందని అనుకుంటున్నాం. మొన్న విజయవాడలో జగన్ గారి పైన దాడి జరిగింది కదా, దానికి రీజన్ ఏంటంటారు, కారణం? విజయవాడలో జరిగిన దాడికి అయితే మాత్రం అక్కడ కొంచెం మనం చాలా బాధాకరమైన విషయం అది. ఎందుకంటే ప్రజలకు ఎట్టి పరిస్థితులు ఇంత మంచి మేలు చేసే నాయకుడిని ఇలా రాయిపెట్టి కొట్టడం అనేది అయితే మాత్రం చాలా మంచి పద్ధతి కాదు. ఇదే కాదు, మన సమాజంలో ఏ నాయకుడికైనా సరే ఒక ఇలాంటి దెబ్బ తగిలినప్పుడు కంపల్సరీగా ఎవరైనా సరే ఆ బాధ, మన ఇంట్లో పిల్లోడు తగిలితేనే ఎంతో బాధపడతాం. అలాంటిది మన రాష్ట్రాన్ని కాపాడి ఇంత మంచి మేలు చేస్తున్న ఒక నాయకుడికి దెబ్బ తగిలినప్పుడు మాత్రం దాన్ని ఏదో ఎటకరంగా మాట్లాడడం అనేది మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈరోజు ఇతను కావచ్చు, రేపు వేరే వాళ్ళు కావచ్చు. అలాంటి వాటిని మాత్రం సపోర్ట్ చేసి మాట్లాడడం మాత్రం కరెక్ట్ కాదన్న. ఏ విషయంలో మాత్రం 100% కరెక్ట్ కాదని నేను చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయంలో అయితే మాత్రం మా సానుభూతి కంపల్సరీగా వెల్లడిస్తున్నామని. కొంతమంది జనాలకి పథకాలు ఇవ్వడం వల్ల బద్దకస్తులుగా తయారవుతున్నారు, బద్దకస్తులుగా అవుతున్నారు అని చెప్పి అంటున్నారు. దాని గురించి అంటే యాక్చువల్గా మీరు అన్న మాట ఒకదానికైతే బద్దకస్తులు అవుతున్నారు అంటున్నారు కదా. బద్దకస్తులు అవ్వడానికి యాక్చువల్గా ఇదే 5 సంవత్సరాల ముందు టీడీపీ ప్రభుత్వం ఉంది. ఆ టీడీపీ ప్రభుత్వంలోని మనకి ఈయన జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా పేదవాడి ఇంటికి ఏది ముఖ్యమో ఏది ఇంపార్టెంట్ మాత్రమే ఇస్తున్నారు. అప్పుడు ఈ డబ్బు అంతా ఏమైందన్న? ఎందుకంటే ఆ డబ్బు వచ్చిన డబ్బు ఏమైంది? అంతేకాకుండా ఆ వచ్చిన డబ్బులు ఎవరైతే మధ్యలో కొంతమంది జన్మభూమి నాయకులని చెప్పాను, లేకపోతే ఆ లోకల్ నాయకులకనో వాళ్ళే 100% ఈ పథకాలు అయితే ఏమున్నాయో ఆ పథకాలు కాకుండా జన్మభూమి నాయకులు దగ్గరికే జోబీల్లోకి వెళ్ళినాయి. అవన్నీ కూడా వాళ్ళకి తెలుసు. ఈరోజు మాత్రం డైరెక్ట్గా ఒక పేదవాడికి మాత్రం 100% న్యాయంగా అందుతుందండి. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉపయోగపడుతుంది అంటారు జనాలకి? 100% వాలంటీర్ వ్యవస్థ వల్లే ఈరోజు అవతాతలకు కానీ, లేదు లాస్ట్ టైం కరోనా టైంలో మన ఆంధ్రప్రదేశ్ అంత ఇబ్బంది పడ్డప్పుడు కూడా ప్రతి ఒక్కరికి కూడా చాలా సేవ చేసి ఉన్నారన్న వాళ్ళు వాలంటీర్ వ్యవస్థ అయితే. యాక్చువల్గా వాలంటీర్ వ్యవస్థ కూడా మంచిది. ఈయన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాల్లో వాలంటీర్ వ్యవస్థ కూడా చాలా జెన్యూన్ అయింది, మంచిది కూడా. ఎందుకంటే మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ అన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు? మేము 10,000 ఇస్తాము, మీ వాలంటీర్ వ్యవస్థను అలాగే నడిపిస్తాము అంటున్నారు. అంటే ఆ ఉద్దేశంలో ఆయన పెట్టినది మంచిదైంది కాబట్టి ఇటు చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని కంటిన్యూ చేస్తామని చెప్పి అంటున్నారన్న. మాది జనాలకు ఉపయోగపడే పార్టీ, మేమైతే యువతకి ఉద్యోగాలు కల్పిస్తాము, అభివృద్ధి కల్పిస్తాము, రాజధాని నిర్మిస్తాం అంటున్నారు. జగన్ గారి 5 సంవత్సరాలు ఏమి కూడా ముందుకు తీసుకెళ్ళకపోయారు అంటున్నారు. అన్న ఈ విషయానికి అయితే మేము కంపల్సరీగా ఒక మాట చెప్పాలి. రాజధానికి సంబంధించి మేమైతే రాజధాని ముందుకు నడిపిస్తాము చేస్తాము అన్నప్పుడు యాక్చువల్గా రాజధాని నమ్మే ముందు చంద్రబాబు నాయుడు గారు కోట్లేశారన్న. మరి ఆయన 5 సంవత్సరాలు ఏం చేశారన్న? యాక్చువల్గా కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు వేయడానికి కారణమే మనకి ఏంటంటే సరైన రాజధాని లేదని, ఆ రాజధాని చంద్రబాబు నాయుడు గారు అయితే నిర్మిస్తారని ప్రతి ఒక్కరు ఆలోచించుకొని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు వేయడం జరిగిందన్న. మరి 5 సంవత్సరాలు మరి ఏమైందన్న రాజధాని?
అన్ని మనకు గ్రాఫిక్లో కనిపించినాయి తప్ప అక్కడైతే జెన్యున్గా అయితే కనిపించలేదన్న. అది మాత్రం ఒకసారి ఆలోచించవలసి వచ్చింది. సో ఈ 5 సంవత్సరాల్లో ఇంకా ఎలాంటి అభివృద్ధులు జగన్ గారు చేపట్టబోతున్నారంటారు? అన్న యాక్చువల్గా అయితే ఇంత మంచి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ వచ్చే 5 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన రావాలి. అంతేకాకుండా ఇది కంపల్సరీగా మన పేదవాడికి ఒక పెత్తందారుడికి జరిగే రాజకీయం అన్న ప్రజెంట్ 100% పేదవాడు ముందుకెళ్ళడానికి వచ్చి అవకాశం అన్న. ఇదే కాదు, ప్రతి పేదవాడు కానీ కింద తరగతుల్లో ఉన్న వాళ్ళు కానీ ముందుకెళ్ళే అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు బాగా చూపిస్తున్నారు. అందరూ ఇందులోని ఎట్టి పరిస్థితుల్లో తన మనాన భేదం లేదన్న. అంటే మనకి ఎస్సీ కావని, బీసీ కావని, ఓసీ కావని ప్రతి ఒక్కరిని కూడా ఒకే కేటగిరీలో చూపిస్తున్నారు ఈయన. ఎందుకంటే ప్రతి పథకం కూడా నాకు అందరూ సమానమే, అందరికీ జెన్యున్గా వెళ్ళాలి, నా పదవులు కూడా దాంతోపాటు అందరికీ సమానంగా ఉండాలి అన్న విధంగానే మేనిఫెస్టో ఉందన్న. ఈరోజు ఇచ్చిన పదవులు కూడా అంతే జెన్యున్గా ఉన్నాయన్న. ఎస్సీకి, బీసీకి, ఓసీకి అన్ని సమానంగానే ఆయన ఇస్తున్నారన్న. మాది ప్రశాంతమైన రాజకీయం, జగన్ గారి రౌడీ రాజకీయం అంటున్నారు. రౌడీ రాజకీయం అనడానికి మరి 5 సంవత్సరాలు పరిపాలన చూశారు. కరోనా సమయంలో ఎంత సాయం చేశారో చూశారు. మరి నాకు తెలిసి ఇప్పుడు నుంచి తర్వాత ఈ మధ్యలో గొడవలు జరగడం కానీ ఎక్కడెక్కడ ఎలాంటి అని లాస్ట్ టైం పోలింగ్లో కూడా గొడవలు జరగలేదు. ఇప్పుడు జరిగే పోలింగ్లో కూడా 100% వైఎస్ఆర్ పార్టీ తరఫున అయితే మాత్రం నీట్గానే జరుగుతుంది అనుకుంటున్నాను. మరి ఈ ముగ్గురు కలిపిన పార్టీ మరి వాళ్ళు ఎంతవరకు ఉంటారనేది ఇప్పుడు ఆలోచించవలసిన విషయం అన్న. ఎందుకంటే గొడవలు ఏంటనేది ఇప్పుడు ఈ పోలింగ్ బూత్ల సమయాల్లో మరి వాళ్ళు ముగ్గురు కలిశారు, మరి ఏం చేస్తారనేది చూడాలి. ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ మాత్రం అన్న ఏదైతే పథకాల మీదే ముందుకెళ్తుంది అన్న. వైనాట్ 175 గురించి ఏం చెప్తాను? వైనాట్ 175 అనేది జెన్యున్ అన్న. ప్రతి పేదవాడు కూడా లబ్ధి పొందాడు. ఆయన కూడా అడిగేది అంతే, నేను మంచి చేశాను, నీ కుటుంబానికి మంచి చేశాను, నా వల్ల మంచి జరిగిందంటే మీరు ఓటేయండి అని ఆయన జెన్యున్గా అడుగుతున్నారన్న. ఆ జెన్యున్గా అడుగుతున్నారు కాబట్టి ఏదైతే జెన్యున్గా ఆ పబ్లిక్ వాళ్ళు ఏదైతే లబ్ధి పొందిన ప్రతి పర్సన్ ఉంటే మాత్రం 100% వైనాట్ 175 కన్ఫర్మ్ అన్న. ఈసారి జగన్ గారిని మీ లోకల్లో డాక్టర్ గారిని గెలిపించడానికి మీరు అందరూ సిద్ధమేనా? 100% సిద్ధం అన్న. లాస్ట్ టైం 50,000 చిల్లర మెజార్టీ వచ్చింది. ఇప్పుడు అంతకంత మించి మెజార్టీ రావడానికి, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయడానికి, ఇక్కడ మా డాక్టర్ సత్యనారాయణ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.